నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఇది కూడా ఫ్యామిలీకి సంబంధించిన విషయమే, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించింది. భార్యలు చాలామంది మా భర్తలు మాకు సహాయం చేయట్లేదు, హెల్ప్ చేయట్లా, చాలా విసుగొచ్చేస్తోంది, ఏం చేయాలో అర్థం కావట్లా, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఇవి ఎక్కడి దాకా అంటే ఒకరినొకరు వదిలేసుకునే వరకు కూడా వెళ్ళిపోతున్నారు. లేకపోయినా ప్రతిరోజు అరుపులు కేకలు, దీంతో పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు. లేకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇటు వాళ్ళు ఉన్నా అటు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఒక ఇంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా సర్దుకొని ముందుకెళ్ళాలి? అంటే భార్యలు భర్తలు అంటే హౌస్ వైఫ్స్, వర్కింగ్ హస్బెండ్స్ అనుకుందామా? అంతేగా. ఇప్పుడు హౌస్ వైఫ్ అనగానే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఈ ఇంటి పని, పిల్లల పని విసుగు పుట్టేస్తుంది జయ. ఆ బయట నుంచి వచ్చిన మగ మనిషి ఏవైనా కొన్ని పనులు చేసి పెడితే బాగుండు, కాస్త ఈ పిల్లల్ని దగ్గర తీస్తే బాగుండు, ఇలా అనిపిస్తుంది. పనులు హెల్ప్ చేయట్లేదు, పిల్లల పనులన్నీ మేమే చేసుకుంటున్నాం కదా. పిల్లల్ని స్కూళ్ళల్లో దింపటాలు, హోంవర్క్లు చేయించటాలు, పిల్లలకి తినిపించుకోవటాలు, అవన్నీ ఎంత పెద్ద ఎలా ఉంటాయి, ఏమంటారు, బృహత్తర కార్యక్రమాలుగా సాగుతూ ఉంటాయి. ఇంటి పనేగా అనుకుంటారు. అబ్బాయి అది కష్టం. ఇంటి పని, పిల్లల పని మొత్తం అంతా అమ్మాయే, ఆడమనిషే చేసుకునేటప్పుడు చాలా విసిగిపోతారు వాళ్ళు. మగవాళ్ళు పని చేయట్లేదని భావించడం అత్యంత సహజం. కాకపోతే వర్కింగ్ హస్బెండ్ అనుకో, అతని పొద్దున 8కో 9కో 7:30కో వెళ్ళిపోయి పొద్దున ఏదో ఇంట్లో కొంచెం తిని బ్రేక్ఫాస్టు, మనం ఇచ్చిన ఏ డబ్బా ఇస్తే ఆ డబ్బా అంతే తిని, సాయంకాలం 7కో 8కో ఈ ట్రాఫిక్ ప్రవాహంలో ఈదుకుంటూ ఇంటికి వచ్చాక పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళని ఎత్తుకోమని కానీ, నా గిన్నెలు తోమిపెట్టాను కానీ, వంట చెయ్యి, నేను చపాతీలు చేశాను నువ్వు కూర చెయ్యి, లేదా నేను కూర చేశాను నువ్వు చపాతీలు చెయ్యి, ఇలాంటిదాన్ని ఎదుర్కోలేకపోతారు. వాళ్ళకి విసుగు పుట్టేస్తుంది. నేను అది ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇంటి పనికే పరిమితం, ఇల్లు పని అంతా నువ్వే చేయాలి అని సహజంగా వాళ్ళు భావిస్తారు. వీళ్ళు పొద్దు నుంచి ఈ పిల్లలతోటి ఇంట్లో పడి 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 సాయంత్రం అయ్యేసరికి రిలాక్స్ అయిపోవాలి, వచ్చిన వాళ్ళు వచ్చి పని చేసేసుకోవాలి అని, పని చేస్తే బాగుండని అనిపిస్తుంది. మనం కొద్దిగా ఇక్కడ 2-3 ఆలోచనలు కొంచెం మార్చుకోవాలి. పిల్లలకి అన్నీ నేనే చూసుకుంటున్నాను అని చెప్తారు చాలామంది. అన్నీ అంటే తిండి పెట్టడం తల్లుల పనే, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. స్నానాలు చేయించడం మందే పని, నిద్ర పుచ్చడం మందే పని, ఈ పనులన్నీ మనవే. మనకు కావాల్సింది పనికి సహాయం అని అనుకోవద్దు, రిలాక్స్ అవ్వడానికి అవకాశం. ఈ రిలాక్స్ అయ్యే అవకాశం ఇస్తే చాలు, పని కాదు మనకు చేయవలసింది. ఎలా అంటారు చెప్తా. ఇప్పుడు పని చేయాలంటే వంట చేయటము, లేకపోతే బట్టలు ఉతకటము, లేకపోతే ఇల్లు సర్దటము, అవి కదా పనులంటే. అవునండి. ఈ రాత్రి 8కో 9కో వచ్చిన భర్త ఆ పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని కాసేపు ఆడిచ్చేసాడు అనుకో, లేకపోతే నిద్రపుచ్చాడు అనుకో, నువ్వు ఆ వెనక పని చేసుకుని హాయిగా వచ్చేస్తావు, నువ్వు రిలాక్స్ అయిపోతావు. అతను వచ్చి పిల్లల్ని హ్యాండిల్ చేస్తాడు. లేదా నువ్వు పిల్లల్ని నిద్రపుచ్చితే అతను నువ్వు వండి పడేసి వంటింట్లో పడేసినవన్నీ చక్కగా టేబుల్ అరేంజ్మెంట్ లాంటివి చేస్తే నువ్వు రిలాక్స్డ్గా వెళ్ళి చక్కగా టేబుల్ దగ్గర కూర్చొని తినేస్తావు. అంత చిన్న హెల్ప్ సరిపోతుందంటారా? అలవాటు చేసుకోవాలి మొదట, తర్వాత ఇవి పెద్ద పనులలోకి వెళ్తాయి. ఈ రాత్రి 8కో 9కో వచ్చిన వాడు వంట వండేస్తాడా, బట్టలు ఉతుకుతాడా, ఇల్లు తుడుస్తాడమ్మా? ఏమీ చేయలేకపోతాడు. ఎవరు చేయలేరు. నువ్వు బయటికి వెళ్ళి వచ్చే కష్టం ఏమిటో నీకు తెలీదు. వాళ్ళకు కూడా ఈ ఇంట్లోనే ఉంటావుగా అంటుంటారు ఎంతసేపు. ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ఇంట్లోనే ఉంటావు ఇంట్లోనే ఉంటావు. ఇంట్లోనే ఉన్న వాళ్ళకి విసుగు పుట్టిపోతూ ఉంటుంది. పిల్లల పేచీలు, వాళ్ళ తిళ్ళు తిప్పలు నిద్రలు వేళ ఇంట్లోనే ఉన్న టైమింగ్స్ తప్పిపోతూ ఉంటాయి. అవును. చంటి పిల్లల తాలూకు పెంపకాలు అమిత బాధాకరమైనవి. దీంట్లో బేసిక్ థింగ్ ఏంటంటే ఈ చిన్నపిల్లల తల్లులకి పనుల అలవాటు లేకపోవటం. పని అలవాటు ఉండదు. పుట్టిళ్లలో ఏ 5-6 నెలల దాకానో ఉంటారు, లేదా అమ్మలో ఎవరో ఒక నాయనమ్మలో అమ్మమ్మలో మన దగ్గరే వచ్చి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళే పిల్లలతో మిగిలాక ఎక్కువ పని అయిపోతుంది. సాయంత్రానికి పారిపోదాం అనిపించేస్తుంది పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా. అందరికీ అనిపిస్తుందమ్మా, అదేం తప్పు కాదు. తల్లులు ఇలా ఫీల్ అవ్వకూడదు లాంటివి చెప్పకండి, నీతి వాక్యాలు ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. చేయలేక అప్పుడప్పుడు మొగుడిని వదిలిపెట్టి లేచకా పోదాం అనిపిస్తుంది, ఈ పిల్లల్ని ఎక్కడైనా పారేద్దామని అనిపిస్తుంది. ఆఫ్టర్ డెలివరీ బ్లూస్ బోల్డ్ ఉంటాయి, ఆఫ్టర్ మ్యారేజ్ బ్లూస్ లాగానే బోల్డ్ అని వస్తాయి. చేయలేక, అవును, శక్తి సరిపోవద్దు ఎవరికైనా, లేక ఓపిక చాలదు, ఆ స్ట్రెస్ తట్టుకోలేకపోతారు. పిల్లాడు ఎంత పెట్టినా ఎంత చేసినా చక్కగా నిద్రపుచ్చి తినడానికి కూర్చోగానే బేరమని ఏడుస్తాడు. తినడానికి కూర్చోగానే పిల్లలు బాత్రూమ్ అంటారు. అలాంటప్పుడు మనతో పాటు ఉన్నవాడు కొంచెం చేయి చేసుకుంటే బాగుంటుంది, సహాయం చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అందులో తప్పేం మీరు లేదు. అన్నట్లు రమ్మగారు భారీ ఎత్తున కాకపోయినా ఇదిగో ఏదో వంటింట్లో నుంచి తీసుకొచ్చి గిన్నెలు పెడితే అమ్మయ్య చాలా అనిపించేస్తుంది. చాలా అనిపిస్తుంది. ఈ చాలా అనిపించే వాటిని భర్తలకి అలవాటు చేయండి. ఎలా? అదే నీ ప్రశ్న. పిల్లల్ని మొదటి 3వ నెల నుంచి సాయంకాలం అతను రాగానే పిల్లల మీద సరదాగా ఉంటుంది. నువ్వు కూడా అతనితో పాటు అక్కడే కూర్చోకుండా ఆ పిల్లాడిని అప్పచెప్పి పని చేసుకోండి. ఏదో హ్యాండిల్ చేస్తాడు, ముద్దుగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది కదా. ఎవరో కొంతమంది ఉంటారు పిల్లలు కూడా ముద్దు రాకుండా తమకి తమే ముద్దొచ్చేవాళ్ళు. నువ్వు పిల్లలు కావాలన్నావు కదా, నువ్వే హ్యాండిల్ చేసుకో అనేవాళ్ళు ఉన్నారు జయ, వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడూ డిపెండెంట్గానే ఉండే మొగోళ్ళు మహానుభావులు కొంతమంది ఉంటారు, డిపెండెంట్గా ఉంటారు. వాళ్ళకి అన్నీ భార్యే చూసుకోవాలి, పిల్లల్ని ఆయమ్మాయే చూసుకోవాలి, భర్తని ఆయమ్మాయే చూసుకోవాలి. ఎంతసేపు నన్ను చూసుకో అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనపడతారు. చిన్నతనంలో తల్లులు చూసుకున్న వాళ్ళు పెద్ద అయ్యాక భార్య చూసుకోవాలని భావించేవాళ్ళు అందరూ ఉండరమ్మా, కొంతమంది కాదు. ఒక మనస్తత్వాల్లో తేడా ఉంటాయి కదా. ఈ భార్యల కష్టం మరీ పెద్ద కష్టం పాపం. సహాయం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు, కాకపోతే ఈ బయట నుంచి వచ్చిన వాడు ఎంత విసుగుపడి వస్తాడో, ఎంత కష్టపడి వస్తాడు, అతన్ని ఇంకా పని కూడా చేయించాలని మనం కోరుకోకూడదు అని ఆలోచించుకోవాలి. ముందు మనం పిల్లలు కలగటానికి ప్రెగ్నెన్సీకి దానికి ప్రిపేర్ అవ్వాలమ్మా. కొంచెం పిల్లలు పుట్టాక పని ఎక్కువ అవుతుంది. ఈ డెలివరీ అయ్యాక 11-21 రోజు నుంచి మెల్లిగా తల్లుల మీదే డిపెండ్ అయిపోకుండా పిల్లలు పనులు చేసుకోవటం, బట్టలు మడతేసుకోవటం, అమ్మకి కొంచెం ఏదైనా వెనకాల పని సహాయం చేయడం, అట్లా ఒంటిని అలవాటు చేసుకోవాలి పనులకి. అవును, ఎందుకంటే ఈ కష్టాలన్నీ మగవాళ్ళకి సహాయం కాదు, మనకి సహాయం. మనం స్ట్రెస్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే స్ట్రెస్ని హ్యాబిట్ చేసుకోవాలి, స్ట్రెస్ అలవాటు చేసుకోవాలి. పిల్లల్ని ఎత్తుకుని అన్నం తింటాం, కొంతమంది అలా కాదు, రిలాక్స్డ్గా కూర్చుని తినాలి, ఒక నిదానంగా తినాలి, అలా అలవాటు ఉంటుంది కొంతమందికి. అది కొంచెం తగ్గించుకోవాలి. పిల్లల్ని ఎత్తుకుని కొన్ని పనులు చక్కబెట్టుకోవటం, ఎత్తుకునే పని చేయటం. మా దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు, నేను కూడా అలాగే మా వాడిని ఎత్తుకునే పని చేస్తుండేదాన్ని. దింపితే ఏడ్చేవాడు, అలాగే ఎత్తుకో 10-11 కేజీలు ఉన్న పిల్లాడిని ఎత్తుకుని చేయొద్దు పని, చేయటమే మరి ఏడుస్తూ ఉంటాడు, ఏం చేస్తాం, ఏడ్చే బదులు ఎత్తుకుంటే సరిపోతుందని. అలా చంకలోనే పిల్లాన్ని మోస్తూ తిరిగే వాళ్ళు కూడా బోళ్ళ మంది కనిపిస్తారు, పిల్లల్ని మోసుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ రేపు బ్యాగులు వచ్చేసినాయి రమ్మగారు, బ్యాగులు వచ్చినాయి, బ్యాగులు ఉన్నాయి. మావాడి చిన్నప్పుడు బ్యాగులు, ఇవాళ రేపేమిటి, మావాడి చిన్నప్పుడు 23-24 ఏళ్ల క్రితమే ఉండేవి కంగారు. యూసేజ్ పెరిగింది కదా, ఇప్పుడు యూసేజ్ పెరిగింది, ప్రతి వాళ్ళు వేళ్లాడేసుకుని తిరుగుతున్నారు. అది కొంచెం లేత నెలలప్పుడు పర్వాలేదు, కానీ ఈ అండర్ 2 ఏళ్ళు వచ్చాక కొంచెం కంఫర్టబుల్గా ఉండదు, పిల్లలు కూడా హాయిగా ఫీల్ కారు, టైట్ అనిపిస్తుంది. ప్రధానమైనది ఏంటంటేనమ్మా సెల్ఫ్ పిటీ తగ్గించుకోండి. ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను అనే భావన మీకు వచ్చిందా, పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను బాధపడద్దు. నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు నా పిల్లల్ని, నేను కాకపోతే నా ఇంటి పని ఎవరు చేస్తారు అని భావించండి, మీకు ఈజీగా ఉంటుంది. అంతే. మగవాళ్లతో ఏదైనా కొంచెం సరదాగా మాట్లాడడానికి, మామూలుగా మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు వచ్చాక కాసేపు పిల్లల్ని చూసుకో, నేను ఇంక వెనక పని చేసుకో, ఆ పనులన్నీ నువ్వు చేసి పెట్టద్దు, నేను చేయలేకపోతున్నా, అవన్నీ వద్దు, నువ్వు పిల్లల్ని చూసుకో, లేదా నేను పిల్లల్ని చూసుకుంటాను, నువ్వు ఆ 2 పనులు చేసి పెట్టు అని 2 పనులు ఒక్కొక్క పని అలవాటు చేయండి. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మగవాళ్ళకి గ్లాసులు, కాఫీలు, మంచినీళ్ళు, చపాతీలు అందించడం ఒక అలవాటుగా ఉంటుంది. అలవాటు ఉంటుంది కదా, అంటే ఇప్పుడు నాకేసి చూడకు నువ్వు, నేను కూడా అంతే, అందుకే చూస్తూ ఉన్నా. అలవాటు ఉంటుంది. ఈ అలవాటును కూడా క్రమంగా తగ్గించుకోండి. నేను తిరగలేకపోతున్నాను, వచ్చి తీసుకోండి. ఒక్కో దోశ అందిస్తారు జయ కొంతమంది. ఓపికగా ఉన్నప్పుడు సరదాగా భర్తకు బాగా చేసుకోవడం బాగుంటుంది. ఓపిక లేని రోజున వాళ్ళు అక్కడే కూర్చుని ఉంటారు, చేయట్లేదు అనిపించేస్తుంది. అసలు అలవాట్లు మప్పద్దు. డైనింగ్ టేబుల్ 4 దోశలు వేసి పట్టుకొస్తా, ఒక్కో దోశ వేసే అలవాటు బ్యాడ్ ప్రాక్టీస్, పిల్లలకి నేర్పద్దు, మగవాళ్ళకి నేర్పద్దు. దీనివల్ల మీ సంతోషం, వాళ్ళతో మీకు బాండేజ్ కాదమ్మా, రేపొద్దున వాళ్ళు పడే అవస్థ, మీరు పడే ఇబ్బంది చాలా పెద్దవి. ఒక్కోటి అందించద్దు. ఆమ్లెట్లు వేస్తారు, 2-3 పూలు చేసి ఇవ్వండి ఒకేసారి. ఇది చేస్తారు, శాండ్విచ్లు చేస్తారు, 2-3 చపాతీలు చేస్తారు, 4 చపాతీలు ఒకటేసారి పెట్టి కూరేసి ఇచ్చేయండి, టేబుల్ మీద పెట్టండి. కిచెన్ నుంచి ఈజీగా అందుకునే దారి ఏదైనా ఉంటాయి, కొంతమంది కిటికీలకు వస్తున్నాయి కదా, ఆ కిటికీలో పెట్టేసి అక్కడి నుంచి తీసుకో, అక్కడ కూర పెట్టు, అక్కడి నుంచి వేసుకో. బలవంతంగా మగవాళ్ళకి పిల్లలకి ఇది నేర్పండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం కనుక వాళ్ళకి అలవాటైతే రేపొద్దున వాళ్ళ అవస్థ పడరు, వాళ్ళ భార్యలు ఇబ్బంది పడరు.
ఇలా పసిపిల్ల తల్లి, 6 నెలల 8 నెలల చంటిపిల్ల తల్లి, భర్తకి ప్రతి చపాతి ప్రతి దోశ అందించాలి వేడివేడిగా మా అమ్మ పెట్టేది అన్న మాట మాత్రం మీరు తీసుకోవద్దు దయచేసి. ముందు నుంచి అలవాటు చేయాలంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లలు కూడా మొగుళ్ళని ముద్దుగా చూసుకుందామని భావిస్తారు. బాగా చూసుకోవాలి, తన మంచి జాబు బాగా చూడాలని అత్తగారులు కూడా చెప్తారు. 1,00,000 రూపాయలు తెస్తుంటే అల్లుడిని రాజాలాగా చూడాలని అన్ని వేడివేడిగా అందించడం. వేడిగా పెట్టండి, అందింపులు మానేయండి. ఈ అందింపు రేపొద్దున పిల్లలు పుట్టాక అందించలేమని తెలుసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర పిల్లలు ఉంటే నా వల్ల కాదు, నేను ఇలాగే చేస్తాను, ఎందుకంటే చేయలేను, తిరగలేను అని అల్టిమేటం ఇచ్చేయండి. పోట్లాడకండి, చెప్పండి. పోట్లాట కాదు, చెప్పడానికి పోట్లాడడానికి చాలా తేడా. నేను మనిషిని అనుకున్నావా, రోబోని అనుకున్నావా అనద్దు. నేను చేయలేను, నా వల్ల కావట్లేదు, ఇక్కడికి వస్తే చేస్తా. సాఫ్ట్ గా చెప్పమంటారా, గట్టిగా చెప్పమంటారా? సాఫ్ట్ గానే. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, నా సౌండ్ సాఫ్ట్ గా చెప్పా, నాదేమో హెడ్ మిస్ట్రెస్ సౌండ్. మరి అందుకే ఇలా సౌండ్ ఇట్లా చెప్తే ఎలా కుదురుతుంది? నేను నీకు కాబట్టి చెప్తున్నాను, మా వారికి అయితే ఇలా చెప్పను కదా. రమ్ గారు చెప్పారని చెప్తే అలా మీరు చెప్పుకోండి కావాలంటే. మా మాస్టర్ ఇలాగే చెప్పారని చెప్తుంటాం మేము. హెచ్సార్ గారండి మా సైన్స్ మాస్టర్, ఏంటాయ్ సముద్రకాడు ముట్టి అనేవారు మరి. తిట్లు అలాంటివి తిట్లు. ఏంటా గోల, సముద్రం దగ్గర ముష్టి వాళ్ళు వెంట పడతారు. ఆయన గుర్తొచ్చి ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే అలా అని ఏంటాయ్ అని ఆయన ఎవరినైనా ఇలా నేను నీకు చెప్పినప్పుడల్లా హెడ్ మాస్టర్ ఆయన గుర్తొస్తారు. హెచ్సార్ గారు ఎంత ఇంకా అంతకంటే పెద్ద కేకలేసేవాళ్ళు కాదు పాపం. ఏంటాయ్ ఒక్కొక్కరు మాట తీరు అలా అన్నప్పుడల్లా ఈ మధ్య కాలం చేశారు మాస్టర్. అది గుర్తొస్తుంటుంది. నేను హెడ్ మిస్ట్రెస్ లాగా మాట్లాడుతున్నాను అంటావు నువ్వు. అవునండి, మీరు టీచింగ్ ప్రొఫెషన్ కదా, ఆ మాట తీరు అలా అనిపించేస్తుంది. స్పష్టంగా చెప్పటం అనేది ఒక ముఖ్యమైన సంగతమ్మా. ఇప్పుడు ఒకే విషయాన్ని మనం ఎన్ని రకాలుగా అయినా చెప్పచ్చు. నువ్వు లెంగ్దీగా ఏడ్చి శోకాలు పెట్టి గంట సేపు దుఃఖించి నాకు హెల్ప్ చెయ్యి అని చెప్తే నీ దుఃఖము మధ్యలో నువ్వు అనేసిన తిట్లు అభాండాలు, అప్పుడెప్పుడో చేయలేదు ఇప్పుడెప్పుడో చేయలేదు, వాళ్ళు ఎవరో చేస్తున్నారు నువ్వెందుకు చేయమంటే అవన్నీ గుర్తుంటాయి. హెల్ప్ చేయాల్సిన విషయం గుర్తుండదు కదా. అవును, ఎందుకు చేయవు నువ్వు, నేను మాత్రం మనిషిని కాదా అన్నావు అనుకో, నీ పోట్లాడిన సౌండే గుర్తుంటుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను చేయగలుగుతాను. వాక్యాలని కుదించడం నేర్చుకోండి. ఇది ఫ్యామిలీలో చాలా ఉపయోగపడుతుంది. కొంచెం మాట్లాడమంటారా? తక్కువ, ఓన్లీ కమాండ్స్ అంతే అంతే. 4 వాక్యాలు 3 వాక్యాలు 2 వాక్యాలు అంతే. చెప్పి చేయించుకోండి. చెప్పినా వాళ్ళు చెయ్యరు, వాళ్ళని వదిలేయండి. వేస్ట్, వదిలేయండి. అలాంటి వాళ్ళు వదిలేయమంటే వదిలి పారేయమని చెప్పటం లేదు. వాళ్ళతోటి మీకు అవసరం లేకుండా చేసుకోండి. మీ పనులు మీరు చేసుకోవటం, మీ కాళ్ళ మీద మీరు నుంచోటం. బట్ మీ పిల్లల్ని మాత్రం వీళ్ళలాగా తయారవనివ్వద్దు. ఆ మాట అతనికి చెప్పండి. నీ వల్ల నా పిల్లలు కూడా చెడిపోతారు. నేను చెప్పాల్సి వస్తుంది, నాన్నలాగా తయారవద్దు అని అనాల్సి వస్తుంది. నీ ఇష్టం మరి. నేను నా పిల్లల్ని బ్యాడ్ ఎగ్జాంపుల్వి నువ్వు నిన్ను చూపించాల్సి వస్తోంది పిల్లలకి. ఆ పిల్లాడు రేపొద్దు నువ్వు ఏం చెయ్యవు నేను ఎందుకు చేయాలి అన్నాడు అనుకో, నాన్న మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? అంతే కదా. నువ్వు నస పెడతావు, నువ్వు ఇలాగే గోల్ చేస్తావు, నువ్వు ప్రతిదానికి పేచి పెడతావు, నేను కూడా అంతే చేస్తా అంటాడు పిల్లాడు. ఆ దగ్గరకు వస్తే అప్పుడు నాన్నకు బుద్ధి వస్తుంది. ఇది జరుగుతుందని భర్తలకి తెలిసేలాగా చేయండి. అందరూ వినరమ్మా, చెప్పినంత సులువు మాత్రం కాదమ్మా, కొంచెం కష్టమే ఇది, కానీ ట్రై చేయండి. మొన్న ఎవరో చెప్పారు ఇవన్నీ చాలా ఈజీ కాదు అని. ఈజీ కాదని నాకు క్లియర్గా తెలుసు, నేను ప్రతిసారి చెప్తా. కానీ మీరు ఎక్కడో ఒక చోట మొదలెట్టకపోతే రాదు కదా. మొదలెట్టకపోతే ఎప్పటికీ అవదు. అవునండి, అవదని ఏది మానకూడదు. మనం ట్రై చేయాలి. కొన్నాళ్ళకి భర్తకు కాకపోతే పిల్లలకి తెలుస్తుందమ్మా. కనీసం పిల్లలకి అర్థమవుతుంది. నీ కష్టం వాళ్ళైనా అర్థం చేసుకుంటారు. కాబట్టి అడిగి నిదానంగా మాట్లాడుకుని కొన్ని పనులు చేయించుకోండి. కొంత పని వాళ్ళు పని చేయకపోతే మగవాళ్ళు పని చేయాలి. ఇంతకుముందు ఒక వీడియో చేసాం మనం. అవునండి. ఈ ఆడవాళ్ళు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని తెగేదాకా లాక్కోవద్దమ్మా. సహాయం చేయటం లేదు అన్న ఒక్క కారణంతో వాళ్ళని వదిలిపెట్టేసుకోలేం కదా, సంసారాలు పాడు చేసుకోలేం కదా. అందరికీ ఎంతసేపు చెప్పి ఏం చేయడు నేనే చేసుకుంటున్నా అని చెప్పొద్దు. అసలు పిల్లలకి నేర్పించుకోండి. పిల్లలతో చక్కగా చిన్న చిన్న పనులు చేయించేసేయండి. చిన్నపిల్లలు అనుకోవద్దు. మీరు 4-5 ఏళ్ల వయసు నుంచి నేర్పిస్తే పెద్దయ్యాక పిల్లలు చక్కటి పిల్లలు అవుతారు. అవునండి, చక్కగా ఉంటారు వాళ్ళు, ఇబ్బంది లేకుండా. మరీ ఎక్కువ భారం మోపద్దు వాళ్ళ మీద, కానీ ఖచ్చితంగా వాళ్ళ పనులు వాళ్ళ వయసుకి ఎంత చెప్పాలో అంతవరకే చెప్తాం కదా. డెఫినెట్గా అంతే. చాలా బాగున్నాయి రమ్మగారు టిప్స్. సూపర్. నమస్తే అండి. నమస్తే జయ.